జై శ్రీరామ్, జై వాసవి, శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ కుమారి చెయ్యార్లేంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. మనం వారం తిరుకోళూర్ பெண் பிள்ளை రహస్యం అట్లానే మహావాక్యంలోంచి ఒక్కొక్క భక్తர்களுடைய కథలు, ఆచార్యుடைய కథలు అట్లా అందరినీ చూస్తా వస్తాం. యతిరాజర్, రామానుజర్ ఆయన్ని పెన్ పిళ్ళై సంధిస్తుంది. ఆమె మూట ముడిచితో ఆ ఊరుడిచి బయట పోతుంది. అప్పుడు రామానుజర్ ఎదురుపడతారు. అందరికీ రావాలని తలిచే ఊరు నువ్వెందుకు మా ఉడిచేసిపోతావు అని అడుగుతారు. దానికి బదులుగా ఆయమ్మ రామానుజర్కు చెప్పే మాదిరి అంత భక్తர்களுடைய విశేషాన్ని మనకు చెప్తుంది. మనం ఒగురొగురినిగా తెలుసుకుంటాం ఈ వాక్యంలోంచి. ఈ వారం ఇంతవరకు 67 వారం చూసి పూర్తి చేసిండాము. ఇది 68వ వారం. ఈ వారంలో ఆయమ్మ ఏం చెప్తుందంటే, కల్వన్ ఇవన్ ఎంజేనో లోక గురువై పోలే. కల్వన్ ఇవన్ ఎంజేనో లోక గురువై పోలే అట్లా అని చెప్తుంది. దీంట్లో ఆయమ్మ కల్వన్ అట్లా అని చెప్పేదానికి ఎవరుంటే కల్వన్ అంటే పెరుమాళ్ళనిదా చెప్తుంది. భగవంతునిదా కల్వన్ అట్లా అని చెప్తుంది. కల్వన్ ఇవన్ ఎంజేనో వీడు కళ్ళన్ అట్లా అనేసి లోక గురు చెప్తారు అట్లా అని చెప్తాంది. లోక గురువై పోలే. దీంట్లో లోక గురు అట్లా అనే తావుల ఒగురొగురు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఒకరొచ్చి లోకానికే గురు దక్షిణామూర్తి రూపంలో ఈశ్వరుడుదా అట్లా అంటారు. ఒకరొచ్చి ఇంకా వేరే 2 వాళ్ళని చెప్తారు. నమ్మాళ్ళవారిని చెప్తారు. దాని వల్ల ఇంకోరిని ఇట్లా 3 రకంగా చెప్తారు. ఒక్కొక్క ఆచార్యులు ఒక్కొక్క మారి చెప్తారు. అనిమే మనం ఇప్పుడు చూస్తాము. కల్వన్ ఇవన్ ఎంజేనో లోక గురువై పోలే. ఇప్పుడు మొదట్లో మనం వచ్చి ఈ ఈ దీంట్లో ఏం మొదల్లో చూడపోతామంటే వామన అవతారం మీద మనం చూడపోతాం. వామన అవతారం అதாவது பகவந்தடு వచ్చి వామన అవతారం ఎత్తే అதாவது మహాబలి చక్రవర్తిని గర్వాన్ని అణచేదాని కోసం ఆయన అవతారం చేస్తారు. ఆయన అవతారం చేసేటప్పుడు కశ్యపరుగు కొడుకుగా పుడతారు. కశ్యపర్ అతిథి వాళ్ళకు కొడుకుగా పుడతారు. ఆ కశ్యపర్ అదితికి కొడుగా పుట్టిన వెనక అట్లనే పెద్ద బిడ్డగా 12 ఏండ్లు 7 ఏండ్లు ఉంటారు, 12 ఏండ్లు ఉంటారు, 7 ఏండ్లు బిడ్డగా మారిపోతారు. ఆయనకు ఆ పూణులు వేసే ఫంక్షన్ అంతా నడుస్తుంది. అయిన వెనక ఆయన మహాబలి చక్రవర్తి దగ్గర వస్తారు. అదాவது భిక్షை కోసరం వస్తారు. மகாபலி சக்கரவர்த்தி யோரு அట్లానంటే ప్రహ్లాదనుடைய పేరన్ మనముడు. మహాబలి వచ్చి ప్రహ్లాదనుடைய మనముడు. ఆయన ప్రహ్లాదుడు మహాబలి చక్రవర్తి దగ్గర ఆ ఆక్షిని ఒప్పడిచేసి ఎప్పుడు విష్ణు భక్తిలో తగ్గకుండా ఉండు, ఎప్పుడు విష్ణు భక్తి చేస్తూ ఉండు అని చెప్పేసి ఆయన వానప్రస్థం అదాவது ఓరளவு వయసైనవనగా ఆ కాలంలో రాజులంతా వానప్రస్థం పొడుస్తారు. కాట్ల తపస్సుండి దేవుడి దగ్గర చేరేదానికి కనున్నేసి పొడుస్తారు. ఆ మరి పొడుస్తారు. అదే మాదిరి మహాబలి చక్రవర్తి నిండా విష్ణు భక్తుడు, నిండా దేవుడి పైగా భక్తి దాసి. அதே மாதிரி தானல்லன்னு சிறந்து விளங்கினாడు. యాగాలు చేస్తానే ఉంటారు. ఉలగిని ఆட்சி చేసిన వాడుదా మహాబలి చక్రవర్తి. ఉలగిని ఆட்சி చేసుని అంత దేవాతి దేవతల్ని కూడా తన కింద పెట్టుకుంటాడు. అది మరింత ఉండేదాని నుంచి వాడికి ఏమవుతుంది, కొంచెం తావుని రాజ్యం చేసే రాజులకే కొంచెం గర్వం ఉంది. వీడొచ్చి మహాబలి చక్రవర్తి ఈయన ఉలగాన్ని ఆட்சி చేస్తారు. మన్నులగం, విన్నులగం, పాతాళ లోకం అనేసి 3 లోకాల్ని ఆட்சி చేస్తారు.
உலகாన్ని ஆட்சி చేసేదానికి ఆయనకు గర్వం వచ్చేస్తుంది. ఆయనోட గర్వాన్నించి ఆయనోడ కొంచెం అందరి దగ్గరను ఇదిని చూపిస్తారు. నేను దా చక్రవర్తి అట్లా అనే మాదిరి ఒక తిమ్మిరిని చూపిస్తారు. అంటే దానంలో మిగச்சிறந்து విளங்குతారు. మూలగని ఆட்சி చేసేది చాలకుండా తిరిగి ఒక పెద్ద యాగం చేస్తారు. ఆ పెద్ద యాగానికి ఇప్పుడు పెద్ద యాగాలు చేసేటప్పుడు దానాలు తీసుకునేదానిక దండిగా బ్రాహ్మణోళ్ళు వస్తానే ఉంటారు. ఆ మాదిరి ఈ ఇప్పుడు పుట్టినారు కదా! మా మన వామనమూర్తి ఆయనను ఈయన దగ్గర భిక్ష తీసేదని. అదాదు యా ఆయన దగ్గర నుంచి వస్తువులు తీసుకునేదానికి కానీ ఈయనను వస్తారు. అందరిని మారి ఈయన వస్తారని ఆయన అనుకుంటారు. మహాబలి చక్రవర్తి ఏం చేస్తారు తలుస్తారు. అందరిని మారి వీళ్ళను భిక్ష తీసేదానికి కాను ధర్మం తీసుకునేదానికి కాను వచ్చిండారు అట్లా అని తలుస్తారు. ఈయనని చూడంగానే ఆయనకు అంత సంతోషంగా ఉంది. నీ నువ్వు ఎవరు బా నీ మూతిలో అట్లే తేజస్గా ఉంది. సూర్య చంద్రుడు ప్రకాశం మాదిరి జ్వలిచ్చుతావు నువ్వు. నిన్ను చూస్తేనే నాకు నిండా సంతోషంగా ఉంది. నువ్వు నా దగ్గర వచ్చిండావుని తలుసనే నాకు ఆనందంగా ఉంది. నిండా సంతోషంగా ఉంది నిన్ను చూడంగా. నీకేం కావాలని చెప్పు నువ్వు ఏమడితే నేను ఇస్తాను అట్లా అంటారు. అప్పుడు వామనమూర్తి ఏమడుగుతారంటే, నాకు మూవడి నిలం కావాలా అట్లా అని చెప్తారు. మూనడి నిలమా? అదిను నా కాళ్ళ మూనడి నిలం కావాలా అని అడుగుతారు. నా నీ కాళ్ళ మూనడి నిలమా? ఈ మూనడి నిలాన్ని పెట్టి నువ్వు ఏం చేస్తువు? అట్లా అని అడుగుతారు. నేను తపస్సు చేసేదని నాకు చాలు నువ్వు నాకు అది ఇయ్యి. నా కాళ్ళతో నాకు మూనడి నిలం కావాలా అని అడుగుతారు. అప్పుడు ఈయన వచ్చి చెప్తారు. నా దగ్గర నువ్వు భిక్ష తీసినవనగా ఇంకోరి దగ్గర పోయి భిక్ష తీయకూడదు. ఏలంటే అది నాకు తక్కువ గౌరవం తక్కువ. ఎందుకనంటే నేను సరిగ్గా ఇయ్యని దాని నుంచిదా నువ్వు పోయి ఇంకోరి దగ్గర అడుగుతావు అని అర్థమైపోను. దాని నుంచి నీకేం కావాలన్నా చెప్పు నేను ఇస్తాను. గ్రామాలు కావాలనా, గుర్రాలు కావాలనా, ఆవులు కావాలనా, నీకేం కావాలని చెప్పు. లేదు నీకు పెళ్లి చేయాలంటే నేనే ఆడబిడ్డ చూసి పెళ్లి చేసి నీకు అంతా వరుసను చేస్తాను. నీకేం కావాలన్నా అడుగు అంటే మూనడి నిలం అంతా ఇయ్యను నేను. అది అది నిండా తక్కువ అది. అందునుంచి నాకు వేరే ఏమొద్దు. మూనడి నిలందా కావాలా అట్లా అని అడుగుతారు. ఈ మూనడి నిలం తీసి ఇప్పటికి నువ్వు తపస్సు చేస్తువు. వనక కాలానికి నువ్వు పెళ్లి చేసుకుంటూ ఉంటే నీ పెళ్ళాం బిడ్డల్ని ఎట్లా కాపాడుతువు? ఈ మూనడి నిలాన్ని బిడ్డను నువ్వేం చేస్తువు? మీ అమ్మ నాయన్ని ఎట్లా చూసుకుంటువు? అట్లా అనేసి అంతా వివరం అడుగుతారు మహాబలి చక్రవర్తి ఈ వామనమూర్తి దగ్గర. అప్పుడు ఆయన చెప్తారు, నే వనగ ఏం చేస్తాననేది ఇంత వద్దు. నాకు కావాల్సింది 3 అడుగు నీలం. అది మట్టు నువ్వియ్యి నాకు చాలు అట్లా అంట. దీనికి పైగా ఏం చెప్పేది? నా దగ్గర తీసేసి వనగపోయి వేరెవరిదన్నా తీసినా కూడా నాకు తక్కువ. దాని నుంచి నువ్వు వేరే ఎక్కడన్నా దానమే తీయకూడదు. దాని అంత అళవుకు నీకేం కావాలో నేను చేస్తానని కూడా చెప్పేస్తారు. ఈయన వచ్చి నాకేమి వద్దు, ఏమి వద్దు అట్లా అంటారు. ఇది పక్కన ఉండి శుక్రాచార్యార్ అట్లానే మహాబలి చక్రవర్తి కులగురు ఆయన వింటా ఉండారు. అప్పుడుదా ఆయనకు తోచుతుంది. బ్రాహ్మణ వాళ్ళని పొరుத்த వరకం దానం తీసేదానికి వచ్చేటప్పుడు చాలున్నే మనసే ఉండదు. ఎంత ఇస్తాను తిరిగి తిరిగి ఇంకా కొంచెం ఇసురా అందా తలుసురు. అంటే ఈ వీళ్ళు మీ వచ్చేటప్పుడు చూడంగానే నిండా తేజస్గా ఉన్నారు. నిండా తేజస్విగా ఉండారు. చాలందని నాకు 3 అడుగుల నెలం చాలు, 3 అడుగుల నెలం చాలు అని చెప్తారే. ఏమో ఒక విషయం ఉంది అట్లా అనేసి ఆయన జ్ఞాన దృష్టిలో చూస్తారు. అప్పుడు ఈయన భగవంతుడుని తెలిసిపోతుంది ఆయనకు. వామనమూర్తిగా వచ్చిండారు. విష్ణుదేవుడిదా ఈయన అట్లా అనేసి ఆయన పురింజునేస్తారు. అంటేను అందరి ముందరికలా చెప్పకూడదు అనే దానికోసరం ఒక సభ మర్యాద కోసరం ఆ మారి చెప్పకుండా మహాబలి చక్రవర్తి దగ్గర వీడు కల్వన్ వేరే వేషం వేసుకుని వచ్చిండాడు. వీడు నిజమైన బ్రాహ్మణుడు కాదు. మూనడి నెల అడుగుతాడంటే నువ్వు ఇస్తానని చెప్పి ఒప్పుకోక దీంట్లో ఏదో ఒక సూక్ష్మం పెట్టుకుందా
వాడు నిన్ను అడుగుతా ఉన్నాడు. నువ్వు ఇస్తాను అని చెప్పగా అట్లా అనేసి శుక్రాచార్యారొచ్చి మహాబలి చక్రవర్తికి చెప్తారు. అప్పుడు మహాబలి చక్రవర్తి చెప్తారు, అప్పుడు నా దగ్గర వచ్చి 3 అడి అడుగుతారు అట్లా అనేటప్పుడు, వీళ్ళు వచ్చి వేరే ఎవరో అట్లా అంటే, వేరే ఎవరుగా ఉంటారని మనకు తెలిసిపోను. అట్లనేదా ఉండనిమి, విష్ణుగా గూడా ఉండనిమి, ఆయన నా దగ్గర భిక్షానికి వచ్చినారనేది నాకెంత పెరుమే. దాని నుంచి నే ఇయ్యనని చెప్పను, నే ఇచ్చిదా తీరుతును అట్లా అంటాడు మహాబలి చక్రవర్తి. అప్పుడు శుక్రాచార్యారు ఏం చెప్తారు, ఎంతనో బుద్ధిమతి చెప్తారు. "వద్దు, వనక నిన్నియే ఆయన ఏమీ లేకుండా చేసేస్తరు. వద్దు, వద్దు" అట్లా అంటే ఈయన వినల. ఇస్తాను అట్లంటారు. అప్పుడు దీన్ని ఎట్లన్నా తడతాలనేసి వండు రూపం ఎత్తి ఆ కమండలం నీరు దారై వార్తదా నేలలిచ్చేదో ఏదైనా దానం ఇచ్చేదానికి నీళ్ళు వార్తదా దానం ఇస్తారు. సరే ఆ కమండలాన్ని పోయి మనం అడచేస్తాం. నీళ్ళే రాకుండా ఉంటే ఎట్లా ఆయన తార వార్త ఇస్తురు అటనేసి ఆ కమండలంలో వచ్చే ఆ నోటి పక్కగా ఆ వండు రూపం ఎత్తి అడచేస్తారు. ఆ! మరి అడచినవనక ఈ ఈయనకే ఇంత తెలుసందంటే, ఈయనని సృష్టించిన భగవంతుడికి ఎంత తెలుసును? ఆయన ఏం చేస్తారు, తన దగ్గర ఉండే దర్బలేయించి, ఒక దర్బని ఎత్తి ఆ నోటి పక్కగా అడప్పుగా ఉండే ఆ వండుని శుక్రాచార్యారిని కుత్తి విడసారు. అది ఆయనోడ కన్నుల్ని కుత్తేస్తుంది. దాని వెనక ఆయన బయట వచ్చేస్తారు. మహాబలి చక్రవర్తిని చెప్పిన మాట తప్పకుండా మూవడి నిలం ఇస్తారు. ఆ మూవడి నిలంలదా ఒక అడి భూమిను, ఒక అడి ఆకాశాన్ని, ఇంకో అడుగు నాకెక్కడ తావిస్తావు అని అడిగితే, ఆయన వంగి ఆయన తలని చూపించి, నన్నే ఇస్తాను ఎత్తుకోండి అని చెప్తారు. దాని వెనక విష్ణుదేవుడు ఏం చేస్తారు, నువ్వు పోయి పాదాలని ఆడ్చి చెయ్యి. ఇప్పుడు ఇంద్రుడు ఆడ్చి చేస్తా ఉండే దేవలోకం ఆయనోட ఆయుష్ ముడించినవనగా నువ్వు వచ్చి దేవలోకాన్ని ఆడ్చి చేసు అంతవరకు పాదాలని ఆడ్చి చెయ్యి అని చెప్పి ఆయన్ని పాదాళ లోకానికి రాజుగా చేసి అక్కడికి పంపించేస్తారు. ఇది మహాబలి చక్రవర్తి కథ. ఇప్పుడు దీంట్లో శుక్రాచార్యారు లోక గురువుని ఎందుకు పేరు వచ్చిందంటే, మహాబలి చక్రవర్తి 3 లోకాల్ని ఆడ్చి చేస్తారు. 3 లోకాల్ని ఆడ్చి చేసేటప్పుడు వాళ్ళ గురువు వచ్చి లోకానికే గురు. అందునుంచి ఆయనకు లోక గురువు అనే పేరొచ్చింది. అట్లా అని ఆచార్యులు చెప్తారు. ఆయన మహాబలి చక్రవర్తికి చెప్తారు కదా! కల్వన్ వీడు. వీడు కల్వన్‌గా రూపమెత్తిచ్చే భగవంతుడు. దాని నుంచి నువ్వు తారవార్తి ఇయ్యక, మూవడి నిలంని ఇయ్యక ఏదో ఒక సూక్ష్మాన్ని పెట్టుకుందా ఆయన వచ్చి అడుగుతారు అట్లా అని చెప్తారు. కల్వన్ ఇవన్ అట్లా అంటారు శుక్రాచార్య. దీనిదా ఆ పెన్ పిల్ల ఏం చెప్తుంది, కల్వన్ ఇవన్ ఎండ్రేనో లోక గురువై పోలే అట్లా అనేసి. ఇది వచ్చి మహాబలి చక్రవర్తి శుక్రాచార్యారు పెరుమాళ్ళు సంబంధపడిన ఒక విషయం. ఇంకొక విషయం ఏమి అట్లంటే, నమ్మాళ్వారు వచ్చి తన పాసురాల్లో దండిగా తావుల పెరుమాళ్ళని కల్వన్ కల్వన్ చెప్తారంట. ఆ మాదిరి ఆయన చెప్పిన దాని నుంచి ఆయనదా లోక గురు. నమ్మాళ్వారు లోక గురు, కల్వన్ వచ్చి పెరుమాళ్. ఆయన వచ్చి లోక గురువుగా కల్వన్ కల్వన్ని పెరుమాళ్ళని చెప్తారు. దాని నుంచి నమ్మాళ్వారదా లోక గురువు అనేసి ఒక సిలర్ ఆచార్యులు చెప్తారు. ఇది రెండోది. మూడోది ఇంకొకటి. అది ఏమింటే పెరుమాళ్ళు కృష్ణావతారం చేసిండారు. కృష్ణావతారం చేసినంగా ఇదింతా ఒక లీలైదా. ఆయన వచ్చి బిడలు పుట్టలేదంట ఆయనకు. సరేనేసి ఆయన బిడలు కావాలనేసి శివుడిని నోకి తపస్సు చేసి కైలాసం పోయి శివుడి దగ్గర నాకు బిడలు వరం కావాలా అని అడుగుతారు. అప్పుడు శివుడు నవ్వుతారంట. లోకాన్ని సృష్టించిన కల్వడు నువ్వు, లోకానింతా సృష్టి చేసేవ నువ్వు, నువ్వొచ్చి నా దగ్గర అడుగుతావా బిడలు కావాలని అట్లా అనేసి, నువ్వు కల్వను కదా, లోకాన్నే సృష్టించే నువ్వు నన్ని వచ్చి బిడ్డలు కావాలనేసి వరం వేండి తపస్సు చేసి అడుగుతావు అట్లా అని చెప్పి కల్వా అట్లా అని చెప్పి పిలిచి నవ్వుతారంట. దానించి శివబెరుమాన్ వచ్చి దక్షిణామూర్తిగా లోకానికే గురు అనేది మనకు అందరికీ తెలుసు. ఆయన లోక గురు. పెరుమాళ్ళు విష్ణు భగవంతుడు వచ్చి కల్వన్న అట్లా అంటారు. ఆయనని సృష్టి చేస్తారు లోకాన్ని. సృష్టించిందే ఆ భగవంతుడు శివుడి దగ్గర వచ్చి బిడలు కావాలనేసి తపస్సుండి వరం అడుగుతావే కల్వా,
నువ్వుదా లోకాన్ని సృష్టిస్తావు. నువ్వు నా దగ్గర వచ్చి బిడలు కావాలని వరం అడుగుతావా అని చెప్పి నవ్వుతారంట ఈశ్వరుడు. దీనిదా ఆ ఆచార్యులు ఏం చెప్తారు, శివుడు వచ్చి పే విష్ణు భగవంతుడిని కళ్వ అని పిలుస్తారు. అందునుంచి శివుడు లోకగురు, పెరుమాళొచ్చి కళ్వన్ అట్లా అనేసి 3 విషయం చెప్పి 3 విధంగా పెరుమాళ్‌ని కళ్వన్‌గాను 3 వాళ్ళు నమ్మాళ్వారు, శుక్రాచార్యారు, ఈశ్వరుడు ముగ్గురినిను లోక గురువుగా ఒకరొకరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇది అన్నీను తెలుసుకున్న ఆ పెన్ పిల్లైదా ఆయన దగ్గర చెప్తుంది. నేను వాళ్ళంతా చెప్పినారే, కళ్వ అని చెప్పినారే, అది మాదిరి పెరుమాళ్‌ని వాళ్ళాయన లీలైగలన్నీ తెలిసి, "కళ్వా నాకెందుకురా ఇంత కష్టమిస్తివి నేను తలిస్సినా. ఏదో ఒక శోధన ఇచ్చి మనకు దాన్ని నివర్తి చేయపోతాడు అని పురింజుకొని ఆయన్ని నమ్మి ఆయన కూడా ఉండాలని తలిసినా. లేదే స్వామి, నే ఇక్కడి నుంచి పోతే చాలు. మన కష్టాలంతా తీరిపోను అట్లదానే తలిసిని. నాకు పెరుమాళ్ అంత నమ్మకం లేదే." అట్లా అని చెప్పి రామానుజర్ దగ్గర చెప్పి, నేనొచ్చి ఎందుకు ప్రయోజనపడన ముసలి పుழக்கை స్వామి. అట్లా అనేసి ఈ ఊర్లో ఉంటే ఏమి, ఏ ఊర్లో ఉంటే ఏమి అనేసి రామానుజర్‌ని ఆయమ్మ అడుగుతుంది. ఈ విషయానిద మనం ఈ వారం చూస్తిమి. அடுத்த వారం ఏమిన్నది వచ్చే వారం చూస్తామా. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. శ్రీమతే రామానుజాయ నమః.